ఘాట్ WTOగా మారింది. ఈ WTO తన సభ్య దేశాలకి ఇచ్చే ఒప్పందాన్ని ట్రిప్స్ అగ్రిమెంట్ అంటారు. ఈ ట్రిప్స్ అగ్రిమెంట్ ప్రకారం జియోగ్రాఫికల్ ఇండికేషన్, ఈ భౌగోళిక సూచికలు, జిఐ ట్యాగ్స్ ప్రతి దేశంలో వ్యవసాయ సహజ తయారీలో గుర్తింపునిచ్చేటువంటి ఒక హక్కు యాక్ట్ 1999లో ఏర్పాటు చేశారు. ట్రిప్స్ ఒప్పందం WTO ద్వారాగా ఏర్పడింది. WTO ద్వారాగా ఏర్పడిన ట్రిప్స్ ఒప్పందం ప్రకారం వచ్చిన యాక్ట్ని జిఐ యాక్ట్ 1999 అంటారు. ఈ 1999లో వచ్చిన జిఐ యాక్ట్ ఈ సెప్టెంబర్ 15, 2023లో అమల్లోకి వస్తుంది భారతదేశంలో. ఈ భారతదేశంలో 2023లో అమల్లోకి వచ్చినటువంటి ఇది ట్రిప్స్ యాక్టులో అగ్రిమెంట్లో 22 సబ్ క్లాస్ 1 ప్రకారం మన భారతదేశం ఈ జిఐ యాక్ట్ని ఈ 2003లో అమలు తెచ్చింది. ఒక ఉత్పత్తి ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానిది అని తెలియజేసేది జియోగ్రాఫికల్ ఇండికేషన్. ఈ జిఐ గుర్తింపు 10 సంవత్సరాల కాలం ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత మరలా రెన్యువల్ చేసుకోవచ్చు. మరలా దాని పొడిగింపుని ఆ యొక్క ప్రాంతం లేదా నిర్దిష్ట భౌగోళిక ఏరియా ఒక ఉత్పత్తి ఇది ఆ ప్రాంతానిదని తెలియజేసేటువంటి క్రమంలో వాళ్ళు మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. ఇట్టా ఇండియాలో మొట్టమొదటిసారిగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ని 2004 సంవత్సరం నుంచి 2004, 2005 ఈ సంవత్సరంలోని ఆర్థిక సంవత్సరంలో ఇచ్చినటువంటి ఆ ఉత్పత్తి పేరు వ్యవసాయ ఉత్పత్తి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉండేటువంటిది డార్జిలింగ్ టీ. మన భారతదేశంలో మొట్టమొదటి జిఐ ట్యాగ్ డార్జిలింగ్ టీ పశ్చిమ బెంగాల్లో ఒక వ్యవసాయ ఉత్పత్తి. ఇది 2003లో అమల్లోకి వచ్చినటువంటి ఈ యొక్క ఒప్పందం జిఐ ట్యాగ్ లేదా జిఐ ఇండికేషన్ అనేది మన 2004, 2005లో తొలిసారిగా దీన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి అయిన డార్జిలింగ్ టీకి ఇస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జిఐ ట్యాగ్గా గుర్తింపు పొందింది 2004, 5వ సంవత్సరంలో శ్రీకాళహస్తి కలంకారీ చేతి పని. శ్రీకాళహస్తి ఏ యొక్క జియోగ్రాఫికల్ ఇండికేషన్కి ప్రసిద్ధి అంటే కలంకారీకి ప్రసిద్ధి. మన భారతదేశంలో ఒక మొత్తం 5 లింగాలు ఉంటే శైవ మతానికి చెందినటువంటి ఆ లింగాల్లో వాయులింగంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి చేతి పని కలంకారీకి ప్రసిద్ధి. రెండవ ఉత్పత్తి మన కొండపల్లి బొమ్మలు. ఇది కూడా చేతి పనికి సంబంధించినటువంటి విభాగము 2007, 2008లో వస్తుంది. తర్వాత మూడో ఉత్పత్తి 2008-09 సంవత్సరంలో బందర్లో ఉన్న కలంకారీ. శ్రీకాళహస్తి కలంకారీకి సంబంధించిందే, బందర్ కూడా కలంకారీకి సంబంధించిందే. కానీ రెండింటికి వేరు సంవత్సరాల్లో ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ వర్తించింది. 2008-09 సంవత్సరంలో బుడితి బెల్ బ్రాస్ క్రాఫ్ట్ అంటారు దీన్ని. దానికి సంబంధించి జిఐ ట్యాగ్ని కేటాయించారు. 5వ ఉత్పత్తి 2008-09 సంవత్సరంలో తోలు బొమ్మలు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ప్రసిద్ధి చెందినటువంటి ఒక తోలుతోని జంతు చర్మంతో చేసినటువంటి బొమ్మలు, తోలు బొమ్మలాటలు
ఈ తోలు బొమ్మలకి జిఐ ట్యాగు మన ఆంధ్రప్రదేశ్ నుంచి 5వ ఉత్పత్తిగా వచ్చింది. 6వ ఉత్పత్తి 2008-9 సంవత్సరంలో ఉప్పాడ జమ్దాని చీరలు. ఉప్పాడ జమ్దాని చీరలకి 6వ ఉత్పత్తిగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మొత్తం ఈ 6 ఉత్పత్తులు గుర్తుంచుకోవాలి. శ్రీకాళహస్తి కలంకారీ, కొండపల్లి బొమ్మలు, బందర్ కలంకారీ, బుడితి బెల్, బ్రాస్ కాఫ్ట్, తోలు బొమ్మలు, ఉప్పాడ జామ్దాని చీరలు. అట్టాగనే 7వ ఉత్పత్తి 2009-10 సంవత్సరంలో తిరుపతి లడ్డూకి వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి లడ్డు ఒక ప్రత్యేక రుచిని కలిగించేది, దైవ సంబంధించినటువంటి ఆ యొక్క ఆహార ఉత్పత్తి. అది 2010-11లో గుంటూరు సన్న మిరపకాయలకి జిఐ ట్యాగ్ని తీసుకొచ్చారు మన భారతదేశం నుంచి. 2011-12 సంవత్సరంలో వెంకటగిరి చీరలకు సంబంధించి వచ్చింది. అంటే యాక్చువల్గా ఈ యొక్క కలంకారీ చీరల మన వస్తువు సంబంధించిందే, బందర్ కలంకారీ వస్తువు సంబంధించిందే, ఉప్పాడ జమ్దాని కూడా ఈ యొక్క బట్టలకు సంబంధించినటువంటిదే. అలాగే వెంకటగిరి చీరలు కూడా బట్టలకు సంబంధించినవి. 2011-12 సంవత్సరంలో బొబ్బిలి వీణ. ఇది బొబ్బిలి వీణ అంటే ఒక సంగీత వాయిద్యం. ఇది ఒక రకమైనటువంటి చెట్టు నుంచి తయారు చేస్తారు. దీన్ని నెక్స్ట్ క్లాస్ వివరించే ప్రయత్నం చేద్దాం. 2012-13 సంవత్సరంలో 11వ ఉత్పత్తిగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి మంగళగిరి చీర, మంగళగిరి పట్టుకి సంబంధించి జియోగ్రఫికల్ ఇండికేషన్ వెంకటగిరి చీర మరియు మంగళగిరి చీర పట్టు, ఉప్పాడ జమ్దాని, బందరు కలంకారీ మరి శ్రీకాళహస్తి కలంకారీ. ఇప్పుడు వరకు వస్త్రాలకు సంబంధించినటువంటి అవి 2013-14లోని ధర్మవరం చేనేత పట్టుకి వాటిని పావడాలు అంటారు. ఈ పావడాలని లంగాలుగా మన యొక్క గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు సంబోధిస్తూ ఉంటారు. 2016-17లోని బందర్ లడ్డు అనే ఆహార ఉత్పత్తికి, ఇది తిరుపతి లడ్డు, ఇది బందర్ లడ్డు. అట్లాగనే ఇది బందర్ కలంకారీకి కూడా 2008-9 సంవత్సరంలోని ఈ జిఐ ఇండికేషన్ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ కేటాయించబడింది. 2016-17లోని ఉదయగిరి చెక్క కత్తిపేట, ఉదయగిరి చెక్క కత్తిపేటకి 2016-17లో జిఐ గుర్తింపు వచ్చింది. 2017-18లోని బనగానపల్లె మామిడి పండు, ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటిది. దీన్నే బంగినపల్లి మామిడి అంటారు. ఈ 2017-18 సంవత్సరంలోని 2 రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఉత్పత్తికి 2 రాష్ట్రాలకి కేటాయించబడింది. ఇది 2017-18లో 16వ ఉత్పత్తిగా దుర్గి రాతి శిల్పాలు. ఇది మన భారతదేశంలోని దుర్గి అనే ప్రాంతము రాతి శిల్పాలకు సంబంధించినటువంటి ప్రఖ్యాతి ప్రాంతం. ఇది దానికి కూడా జిఐ ఇండికేషన్ ఇచ్చారు. 2017-18లోని ఎట్టికోపాక, ఇవి కూడా చేతి పని బొమ్మలు. ఈ ఎట్టికోపాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు అనేవి చేతి పనితో చేసినటువంటి క్రాఫ్ట్, ఒక రకమైన చెక్క చేస్తారు. ఇవి దాని తర్వాత క్లాస్లో ప్రయత్నిద్దాం. 2017-18లోని ఆళ్ళగడ్డ రాతి శిల్పాలు, ఇవి దుర్గి రాతి శిల్పాలు, ఇవి ఆళ్ళగడ్డ రాతి శిల్పాలు. 2018-19లోని అరకు వ్యాలీ అరాబికా కాఫీ, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల్లో ఇది ప్రసిద్ధి. అరకు వ్యాలీలో ప్రసిద్ధి కాఫీ పేరు అరాబికా. ఈ అరాబికా కాఫీ అరకులో మాత్రమే ప్రసిద్ధి. 2018-19లోని దీనికి 19వ ఉత్పత్తిగా ఆంధ్రప్రదేశ్లోని జిఐని కేటాయించారు. 2023-24లోని 20వ ఉత్పత్తిగా ఆత్రేయపురం పూతరేకులు, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వరి పిండితోని చాలా పలసగా చేసేటటువంటి ఒక ఆహార ఉత్పత్తి. ఇది 21వ ఉత్పత్తిగా 2023-24 సంవత్సరంలోని నర్సాపూర్ క్రోచెట్ లేస్. ఈ క్రోచెట్ లేస్ మన ప్రత్యేకంగా నర్సాపూర్లో మాత్రమే ఈ లేస్ని తయారు చేసే పరిశ్రమ ఉంటుంది. దానికి 21వ ఉత్పత్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి 2023-24లో 2 ఉత్పత్తులకు ఇచ్చారు. అవి 2 కోస్తా ప్రాంతానికి చెందినవి. ఆత్రేయపురం పూతరేకులు, నర్సాపురం లేస్ సంబంధించినవి. దేశంలో మొత్తం 644 ఈ ఆహార ఉత్పత్తులు అయితే, లేదా సహజ ఉత్పత్తులు అయితే, వ్యవసాయ ఉత్పత్తులు అయితే, తయారీ ఉత్పత్తులకి మొత్తమే 2024 సంవత్సరం నాటికల్లా 600 పైబడి ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్స్కి గుర్తింపునిచ్చారు. ఇవి తదుపరి క్లాసులోని శ్రీకాళహస్తి గురించి,
కొండపల్లి బొమ్మల గురించి మిగతా అన్ని 21 ఆహార మరియు వ్యవసాయ సహజ తయారీ ఒక ఉత్పత్తుల్ని మనం చర్చించుకుందాం.